ఎమ్మెల్యే ఉన్నా ఏ ఎంపీ ఉన్నా అది ఎవరిది కాదు, మైనార్టీలకు అందరికీ సంబంధించింది కాబట్టి అందరి హక్కు ఉంటుంది. అన్ని మసీదుల్లో మీరు మెమరాండం పాస్ చేసి అన్ని మసీదుల ఒపీనియన్స్ తీసుకోండి. ఫస్ట్ అన్ని మసీదులు తీసుకోకుండా మీరు ఒక పెద్ద మసీదులో వచ్చేసి ఆడ చెప్పేసి, అంటే పేపర్ రూపంలో కాదు, ఓరల్గా చెప్పేసి ఆ గమ్ము నుండిపోండి మేము ఆడ ఇచ్చేస్తున్నాము పెద్దవాళ్ళు ఒప్పుకుంటారంటే అది కుదరదు. ఇంకా నేను అధికారులకి ఒక విన్నపం ఏమంటే, టౌన్ చుట్టూరు 100 ఎకరాల దాన్ని కొట్టేసినారన్నల్లో ఆక్యుపై చేసినారన్నల్లో మాకు అర్థం కాల. పెద్ద పెద్దోళ్ళంతా 100 ఎకరాలు ఆక్యుపై చేసేసినారు కదా, ఆ ల్యాండ్స్ని మీరు తీసుకోండి. కలెక్టర్ గారు మీకే విన్నపం ఇది. మీరు ఆ ల్యాండ్స్ని అంతా కూడా కబ్జా ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ 100 ఎకరాలు ఉన్నాయి. ఆ 100 ఎకరాలు మీరు తీసుకొని ఆఫీసులు పెట్టండి, ఇంకా ఏమన్నా కట్టేడుగైతే కట్టండి, అవన్నీ పెట్టండి. మా ఊరు డెవలప్ అవుతుందంటే మాకు సంతోషమే. కానీ బీటీ కళాశాల తీసేస్తున్నారు. బీటీ కళాశాల పోయి అన్ని రూమ్స్ హ్యాండర్ చేసుకొని, బీటీ కళాశాల అంటే అది ఒక విద్యా సంస్థ, విద్యార్థులు చదువుకునే విద్యా సంస్థను తీసేసుకున్నారు. బదనపల్లిలో మాట్లాడే వాళ్ళు లేరు. ఒక విద్యా సంస్థ ఈ రోజున చేజారిపోయింది. రేపు వక్ ల్యాండ్ మీరు పెద్ద ఏదంటే శానిటోరియం, హాస్పిటల్ అలాగే తీసేసినారు. హాస్పిటల్స్, విద్యా సంస్థలు తీసేయడం ఏందండి? మనకు చేతంగా డెవలప్ చేయాలా, లేకపోతే 1-2 కట్టించాలా, కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏదైనా డెవలప్ చేస్తే మేము స్వాగతిస్తాం. కానీ ఊరి చుట్టూరా ఉన్న కబ్జా ల్యాండ్ని ఫస్ట్ ఆక్యుపై చేయండి, ఆ తర్వాత దాంట్లో భవనాలను నిర్మించండి, ఆ తర్వాత ఆఫీసులు డెవలప్ చేయండి. మేము వద్దనము. కానీ మా వక్ ల్యాండ్లోకి మాత్రము దయచేసి మా విన్నపం, మీరు రావద్దండి, మీరెవ్వరే కానీ దాంట్లో ఎంటర్ కావద్దండి. మా వక్ ల్యాండ్ మాకే, మైనార్టీలకే ఉండాలా. ఒక కమ్యూనిటీ పర్పస్ అంటే మేము ఎక్కడా పోయి మళ్ళీ ఏమి చేసుకోలేం, ఎక్కడా పోయి ₹10 ఇచ్చి కొనుక్కోలేం. కాబట్టి మా వక్ ల్యాండ్ పైన రాకూడదని బదనపల్లిలో ఉండే మైనార్టీలకు అందరికీ కూడా నా ఇదే రిక్వెస్ట్. మీరందరూ కూడా వక్ ల్యాండ్ని కాపాడుకోండి. రేపొద్దునే మీకు కూడా ఫ్యూచర్లో మనకు, మన పిల్లలకు, అందరికీ కూడా భావితరాలకు అది పనికొస్తుంది. మనం కొని ఇవ్వలేము. ఎవరో ఇచ్చిన భూములని కాపాడుకోలేకపోతే మనము ఈ మైనార్టీలో పుట్టి కూడా వేస్ట్ అనేసి తెలియజేసుకుంటున్నాం.